ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గత వారంలో మనం చిన్న దోణె పెద్ద తుఫాన్ అనే అంశాన్ని విన్నాం. ఈ వారంలో మరొక అంశాన్ని మనం విందాం. అదేమిటంటే గొల్యాతును చంపుటకు దావీదు వాడిన పరికరాలు 4. గొల్యాతును చంపుటకు దావీదు వాడిన పరికరాలు 4. దేవుని వాక్యము 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనం నుంచి 40వ వచనం దాకా నేను చదువుతాను. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి వస్త్రము ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూసుకొనిన తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువ పోయెను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు, మా ప్రాణ రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ధైర్యం తండ్రి, సమయంలో ఈ యొక్క వాక్యాన్ని చదివిన లేఖనాలను మీరే విరిచి మాకు పంచమని నాయన, అనేకుల హృదయాల్లో ఈ వాక్యాలు పని చేయగలగడానికి, మార్పు కలిగించడానికి మీరే వాడుకొనమని, మీరే దీవించమని, మీరే ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదివినటువంటి లేఖనములో చూస్తే ఇక్కడ దావీదు గొల్యాతు అనే వ్యక్తిని చంపిన సందర్భము కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు సౌలు రాజ్యరీకం కింద ఉన్నప్పుడు, సౌలు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నప్పుడు ఒక యుద్ధము జరిగింది. ఇశ్రాయేళ్లకు ఫిలిస్తీన్లకు యుద్ధము జరిగింది. యుద్ధానికి సన్నద్ధులైనారు. యుద్ధానికి సన్నద్ధులై యుద్ధ భూమికి వెళ్ళారు. కానీ యుద్ధము జరగడం లేదు. కారణం ఏంటంటే ఫిలిస్తీన్లు గొల్యాతు అనేవాడు అక్కడ ఉన్నాడు. వాడు 6 మూరల జానడు ఎత్తరిగా ఉన్నవాడు. అలాంటి ఫిలిస్తీయుడు అయినటువంటి గొల్యాతు అనేవాడు ఒక నిబంధనను పెట్టాడు. ఏమిటా నిబంధన అంటే, ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, ఏమంటే, మీరు ఇంతమంది మా మీదకి వచ్చి యుద్ధం చేయాల్సిన పని లేదు, మేము కూడా ఇంతమంది మీ మీదకి వచ్చి యుద్ధం చేయాల్సిన పని లేదు. నేను చెబుతున్న ఒకే ఛాలెంజ్ చేస్తున్నా. నేను వేసే ఛాలెంజ్ ఏంటంటే, మా ప్రజలలో నుండి, మా జనములో నుండి, మా ఫిలిస్తీన్ల ప్రజల్లో నుండి నేను వస్తాను యుద్ధానికి. ఇశ్రాయేల్ ప్రజలంతటికీ ఒక వ్యక్తిని పంపించండి, ఫిలిస్తీన్ల ప్రజలందరి మీద నేను వస్తాను. ఒకవేళ మీలో నుండి వచ్చిన వాడు నన్ను జయించగలిగితే మా ఫిలిస్తీన్లందరూ కూడా మీకు దాసులవుతారు. మీరు పంపిన వాడిని నేను జయించగలిగితే మీ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మా ఫిలిస్తీన్లకు దాసులు కావాలి. ఈ ఛాలెంజ్కి మీరు ఒప్పుకుంటారా అని వాడు ఛాలెంజ్ వేశాడు. ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల యొక్క దేవుణ్ణి తృణీకరించినాడు. వాడు నిజమైన దేవుణ్ణి తృణీకరించగలిగినాడు, తిరస్కరించినాడు. నిజమైన దేవుని ప్రజలను, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఇశ్రాయేలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేల్ ప్రజలను తృణీకరించినాడు. తృణీకరించి మీరెంత, మీ బ్రతికెంత, నేను ఇంత ఎత్తరి వాడిని,
ముందు నన్ను జయించి వెళ్ళండి అని ఛాలెంజ్ చేస్తున్నాడు. రండి, మీలో నుండి ఎవరైనా ఒకరు, మాలో నుండి నేను వస్తాను అని ఛాలెంజ్ వేశాడు. వేస్తే ఇశ్రాయేలు ప్రజలు జయమని తిరుగుతున్నారు, కానీ ఎవరు కూడా వాడి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఎవరు వెళ్ళడానికి ధైర్యం చేయడం లేదు. వాడేమో నేను వస్తాను అంటున్నాడు, మా ఫిలిస్తీన్ల నుంచి నేను వస్తాను మీ మీదకి అంటున్నాడు. ఇశ్రాయేల్లో బలమైన దేవుని ప్రజలు, వాళ్ళు నిజమైన దేవుని ప్రజలు, కానీ దేవుని మీద ఉన్న నమ్మకంతో వారు త్యాగం చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి దేవుని మీద నమ్మకం లేదు. మా దేవుడు మాలో నుండి ఒకడు వెళ్ళిన గొల్యాతును జయించడానికి శక్తినిస్తాడు, ఫిలిస్తీన్ల ప్రజలను మాకు దాసులుగా చేస్తాడనే నమ్మకము ఇశ్రాయేల్ ప్రజల్లో లేదు. సౌలు కూడా బలాఢ్యుడే, సౌలు కూడా గొప్పవాడే, బలాఢ్యుడే, పరాక్రమశాలే, కానీ యుద్ధానికి సిద్ధంగా లేకపోతున్నాడు. అలా ఉన్న సమయంలో యెషయాకి ఉన్నటువంటి కుమారులలో కనిష్ఠుడైనటువంటి దావీదును యుద్ధ భూమికి యెషయా పంపించినాడు. దావీదు అన్నలు యుద్ధానికి వెళితే వారి క్షేమ సమాచారాన్ని తీసుకురావడానికి దావీదును తన తండ్రి అయిన యెషయా యుద్ధ భూమికి పంపించినాడు. యుద్ధ భూమికి పంపించినప్పుడు దావీదు ఆ యుద్ధ భూమి దగ్గరికి వచ్చినప్పుడు యుద్ధ భూమి వాతావరణము చల్లగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. యుద్ధ భూమిలో వాతావరణం వేడి లేదు, యుద్ధ భూమిలో అలజడి లేదు. ఆ యుద్ధ భూమిలో నెమ్మదిగా ఉంది, శబ్దమే లేకుండా ఉంది. దావీదు వెళ్ళి ఏమిటి, యుద్ధం ఎక్కడ జరుగుతుంది, ఎందుకు యుద్ధం జరగడం లేదు అంటే దావీదుతో చెప్పారు. ఏమనంటే, గొల్యాత్ అనేవాడు, ఫిలిస్తీన్ల ప్రజల్లో ఒకడైనటువంటి గొల్యాత్ అనేవాడు ఛాలెంజ్ చేశాడు. ఏమిటా ఛాలెంజ్ అంటే, మా ఫిలిస్తీన్లలో నుండి నేను వస్తాను, మీ ఇశ్రాయేల్ నుంచి ఎవరైనా ఒకరిని పంపించండి, మీ వాడు వచ్చి నన్ను గెలిస్తే మా వాళ్ళు మీకు దాసులు అవుతారు, నేను మీ వాడిని గెలిస్తే మీరు మాకు దాసులు కావాలని ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్కి ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరు త్యాగం చేయలేకపోతున్నారన్న సంగతి దావీదుకు వినబడింది. దావీదుకు వినబడినప్పుడు దావీదు పౌరుషం గలవాడై చాలా బాధను వ్యక్తం చేస్తున్నాడు. 26వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనంలో, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా, జీవము లేనివాడు జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తాడా, ఈ గొల్యాతు ఎంతటి వాడు, యెహోవా నామములో వాణ్ణి చంపి ఫిలిస్తీన్లను ఓడించి ఆయన నామానికి ఘనత తెస్తానని దావీదు అంటున్నాడు. వాణ్ణి చంపిన వానికి ఏమిస్తారు అని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, వాణ్ణి చంపిన వానికి రాజు కుమార్తెనిస్తాడు అని. అయితే నేను చంపుతాను అన్నాడు. ఇవన్నీ మనము అధ్యాయమంతా చదువుతూ వెళ్తూ ఉంటే అనేక విషయాలు, నేను ఇక్కడ మాట్లాడే వాటికంటే కూడా ఎక్కువ విషయాలు ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు కనబడతాయి. నేను చంపుతాను అన్నాడు. నేను చంపుతానంటే రాజు దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేస్తున్నారు. ఈ అబ్బాయి, ఈ బాలుడు చంపుతాడంట గొల్యాతునంటే. సౌలు అన్నాడు, నువ్వా పుట్టగాడివి, చిన్న పిల్లోడివి, వాడు చిన్నతనం నుండి వీలు విద్యను అభ్యసించిన వాడు గొల్యాత్ అనేవాడు. వాడు చిన్ననాటి నుంచి వీలు విద్యను అభ్యసించిన వాడు. వాడిని నువ్వెక్కడికి జయించగలుగుతావు? నువ్వు పిల్లగాడివి, నువ్వు జయించగలుగుతావా? ఇంత పెద్ద పెద్ద వాళ్ళే, మీసాలు తిరిగిన మనగాళ్ళే వాని మీదకి వెళ్ళలేక ఇక్కడ పడి ఉంటే నువ్వు గంతే ఉన్నావు, నువ్వు జయించగలుగుతావా, నువ్వు ఓడిస్తావా అని అన్నప్పుడు
దావీదు అన్నాడు, ఏమన్నాడంటే రాజుతో, అయ్యా నేను గొర్రెలు కాసుకునేవాడిని, ఒకసారి ఎలుగుబంటిని చంపి దాని నుండి గొర్రెలను రక్షించుకున్నాను, ఒకసారి సింహాన్ని చంపి గొర్రెలను రక్షించుకున్నాను, ఆ సింహం కంటే ఎలుగుబంటి కంటే బలవంతుడు కాదు కదా ఈ గొల్యాత్ అనేవాడు అని దావీదు రాజుతో చెప్పినప్పుడు, సరైన రాజు యుద్ధ వస్త్రాలు దావీదుకి ధరింపజేసినాడు. ఏమిటా యుద్ధ వస్త్రాలు అంటే, దావీదుకు ధరింపజేసిన యుద్ధ వస్త్రాలు రాగి శిరస్త్రాణము కట్టి అతనికి యుద్ధ కవచం తొడిగించినారు. సామాగ్రి అంతా, ఏవేవైతే యుద్ధానికి కావలసిన సామాగ్రి అంతా కూడా దావీదుకి ఇచ్చినారు. కానీ దావీదు చూసినాడు, ఈ యొక్క కవచాలు పెట్టుకొని నేను యుద్ధం చేయలేను, యుద్ధం చేయడానికి నాకు చేత కాదు, నేను ఓడిపోతాను కానీ నేను గెలవలేనని చెప్పినాడు. చెప్పి ఆ యుద్ధ వస్త్రాలన్నీ తీసేసినాడు. యుద్ధ వస్త్రాలన్నీ తీసేసి దావీదు ఈ గొల్యాతును చంపడానికి వాడిన పరికరాలు ఏంటంటే, ఆయన తీసుకెళ్ళినటువంటి తన వెంట తీసుకెళ్ళిన పరికరాలు ఏంటంటే, చూడండి, ఆ దావీదు కర్ర, తర్వాత రాళ్ళు, చిక్కెము, తర్వాత ఒడిశల, ఈ 4 ఆయన దగ్గర ఉన్నాయి. దావీదు ఏటు లోయలోనికి వెళ్ళి 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. ఏటు లోయలోనికి వెళ్ళి 5 నున్నని రాళ్ళు దావీదు ఏరుకున్నాడు. ఏరుకొని తన దగ్గర ఉన్నటువంటి చిక్కెములో ఆ రాళ్ళు వేసుకున్నాడు. చేతిలో కర్ర పట్టుకున్నాడు, ఒడిసెల పట్టుకున్నాడు. వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఈ గొల్యాత్ అనేవాడు దావీదును హేళన చేసి మాట్లాడుతున్నాడు. ఒరేయ్, నేనేమన్నా కుక్క పిల్లనారా, కర్ర పట్టుకొని నా మీదకి వస్తున్నావు నన్ను చంపడానికి అని, కర్ర పట్టుకొని నా మీదకి వస్తున్నావు నన్ను చంపడానికి, నేనేమన్నా కుక్కనా అని దావీదును అన్నాడు. నువ్వు రారా, నిన్ను నరికి ఆకాశ పక్షులకు ఆహారంగా ఇస్తాను అని గొల్యాతు దావీదును అంటే, దావీదు అన్నాడు, ఏమన్నాడంటే, నువ్వు నీ ఈటను నమ్ముకొని యుద్ధానికి వస్తున్నావు, కానీ నేను నా దేవుడని యెహోవాను నమ్ముకొని యుద్ధానికి వస్తున్నాను. యుద్ధము యెహోవాదే, నిన్ను నా దేవుడు అయిన యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నేను నిన్ను తప్పకుండా చంపుతానని దావీదు వెళ్తా ఉన్నాడు. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన చేస్తే దావీదు చేతిలో కర్ర ఉంది. దావీదు చేతిలో ఉన్న కర్ర దేనికి సాదృశ్యం అంటే, దావీదు చేతిలో ఉన్న కర్ర దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆత్మీయ యుద్ధంలో మనం ఉన్నాం. మనం విశ్వాస జీవితంలో ఆత్మీయ యుద్ధంలో ఉన్నాం. ఆత్మీయ యుద్ధంలో ఉన్నటువంటి మనకు దేవుని వాక్యం అనే ఖడ్గం ఉండాలి. దేవుని వాక్యం అనే కర్ర మన చేతిలో ఉండాలి. దేవుని వాక్యం అనే కర్ర మన చేతిలో ఉంటే, దేవుని వాక్యం అనే కర్ర మనల్ని పడిపోకుండా, చెడిపోకుండా మనల్ని నడిపిస్తుంది. దేవుని వాక్యం అనే కర్ర మన చేతిలో ఉంటే మనకు దారిని కలగజేస్తుంది. దేవుని వాక్యం అనే కర్ర మన చేతిలో ఉంటే మనకు దారి ఎలా కలగజేస్తుందంటే, దేవుడు మోసే చేతిలో ఒక కర్ర ఉంచినాడు. ఆ కర్ర ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుండి వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు మోషేతో ప్రభు అన్నాడు, నీవు సముద్రం వైపు తిరిగి కర్ర చాప అన్నాడు. ఆ కర్ర చాపినప్పుడు సముద్రము 2 పాయలైంది. ఇశ్రాయేలు ప్రజలు నేల మీద నడిచినట్లు నడిచిపోయినారు. కనుక ప్రియులారా, మనకు దారి చూపిస్తుంది, మనల్ని నడిపిస్తుంది దేవుని వాక్యం మన దగ్గర ఉంటే. దేవుని వాక్యం అనే కర్ర పట్టుకొని మనం వెళ్తే మనకు దారి చూపిస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మనకు చేయూతనిస్తుంది. కర్ర దేనికి పట్టుకుంటారంటే చెయ్యూత కొరకు పట్టుకుంటారు. ముసలి వాళ్ళు కర్ర పట్టుకొని నడుస్తుంటారు. కారణం ఏంటంటే వాళ్ళ చెయ్యూత కొరకు, ఆదరణ కొరకు ఆ కర్రను పట్టుకుంటుంటారు. మన దేవుని వాక్యం అనే ఖడ్గం మన చేతిలో ఉంటే, దేవుని వాక్యం అనే కర్ర మన చేతిలో ఉంటే మనల్ని ఆదరిస్తుంది, మనల్ని కృంగిపోకుండా మనల్ని బలపరుస్తుంది. వాక్యము ఆయన చేతిలో ఉంది, ఆయన చేతిలో కర్ర ఉంది. తర్వాత ఆయన చేతిలో ఉన్నటువంటి ఏమిటంటే చిక్కెము. చిక్కెము దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. చిక్కెము సంఘానికి సాదృశ్యంగా మనం ఎంచాలి. చిక్కెము, గొర్రెలు కాసేవాళ్ళు చిక్కెము, ఆ చిక్కెములో సద్ది మూట పెట్టుకొని, అంటే అన్నము ఆ చిక్కెములో పెట్టుకొని ఇలా సంఖ్యకు తగిలించుకొని వెళ్ళేవాళ్ళు. ఆ చిక్కెము దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది.
చిక్కము సంఘం. నున్నని రాళ్ళు 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. ఈ నున్నని రాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు దగ్గర పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన, పరిశుద్ధపరచబడిన, నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడినటువంటి పరిశుద్ధులకు గుర్తుగా ఉంది. అందుకే పేతురు పత్రికలో వ్రాయబడింది ఏమంటే, మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరములు కట్టబడుతున్నారు అని రాయబడ్డాయి. ఈ రాళ్ళు విశ్వాసాలకు సాదృశ్యంగా ఉన్నాయి. విశ్వాసమైన మనమే సజీవమైన రాళ్ళు, దేవుని ఆలయము కట్టబడుతున్నటువంటి సజీవమైన రాళ్ళు విశ్వాసులు. ఆ చిక్కము సంఘము, చిక్కములో 5 రాళ్ళు వేసుకున్నాడు. చిక్కములో నున్నని రాళ్ళు అంటే నున్నగంటే కడగబడిన స్థితిని చూపిస్తున్నాయి, అంటే మలినం లేని స్థితిని చూపిస్తున్నాయి. నున్నగంటే ఇంకా కొన్ని కచ్చిపిచ్చిలేనటువంటి స్థితిని చూపిస్తూ ఉంది, నైసు స్థితిని చూపిస్తూ ఉంది. నున్ననివి అంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఆ నున్నని రాళ్ళు, నీతికి సాదృశ్యంగా నున్నని రాళ్ళు కనబడతాయి. ఆ రాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నువ్వు నేనే, మనము సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరములు కట్టబడుతూ ఉన్నాం. ఆ రాళ్ళు ఎక్కడున్నాయంటే సంఘంలో ఉండాలి. సంఘం. ఇప్పుడు ఆ రాళ్ళు దావిదేరిన నున్నని రాళ్ళు ఆ చిక్కంలో ఉన్నాయి. కాబట్టి ఆ చిక్కము సంఘంలో నున్నని రాళ్ళు ఉన్నాయి. ఆ నున్నని రాళ్ళు 5 పొందుకొని ఉన్నాయి. విశ్వాసాలను బడిన మనము సంఘమనే చిక్కములో ఉన్నటువంటి సజీవమైన రాళ్ళమైన మనము సమాధానం కలిగి ఉండాలి. అందరూ కలిసి ఉండాలి. చిక్కములో ఉన్న 5 రాళ్ళు కలిసి ఉన్నాయి. కాబట్టి విశ్వాసమనబడిన మనము కూడా ఏమై ఉండాలంటే కలిసి ఉండాలి, ఐక్యతగా ఉండాలి. రాళ్ళు ఐకమత్యాన్ని చూపిస్తూ ఉన్నాయి. తర్వాత మనం చూస్తే ఈ ఒడిసెల ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. మన ప్రార్థన జీవితం ఒడిసెల ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది. విశ్వాసమైన మనము ప్రభుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రార్థించే మనస్సు కలిగి ఉండాలి, ప్రార్థించేటటువంటి ఓపిక కలిగి ఉండాలి, ప్రార్థించేటటువంటి స్థితిని మనము అలంకరించుకొని ఉండాలి. కాబట్టి ఈ కర్ర దేవుని వాక్యము మన దగ్గర ఉండాలి. మనం సంఘములో ఆ నున్నని రాళ్ళ వలె అంటే రక్షించబడిన మనం సంఘంలో అందరము ఐక్యంగా ఉండాలి. అందరము ఒకే ఐక్యతతో ఒకే ఏక మనసుతో ఉండాలి. తర్వాత ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ 4 పరికరాలు దావీదు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. కర్ర, చిక్కము, రాళ్ళు, వడిసెల తీసుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి దావీదుని గురించినటువంటి సంగతి మనం అందరికీ తెలుసు. మనం చాలాసార్లు వింటూ ఉంటాం. సండే స్కూల్లో కూడా పాట పాడుతూ ఉంటారు. దావీదు కొట్టినాడని, దావీదు గొల్లాతును కొట్టినప్పుడు గొల్లాతు చనిపోయినాడని వింటూ ఉంటాం. ప్రియులరా, గొల్లాతు చనిపోయినాడని వింటూ ఉంటాం. గొల్లాతును దావీదు ఒకే రాయితో చంపినాడని వింటూ ఉంటాం. ఈ నున్నని రాళ్ళు 5 చిక్కములో ఉన్నాయి. చిక్కములో నుండి ఒకే ఒక రాయి తీసి ఒడిసెల్లో పెట్టి తిప్పి కొట్టినప్పుడు ఆ గొల్లాతు నుదుటిన పడినప్పుడు గొల్లాతు ఎగిరి కిందపడి చనిపోయినాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ రాయి తగిలి కింద పడినప్పుడు దావీదు వెంటనే ఉరికి పరుగెత్తుకొని వెళ్ళి ఆ గొల్లాతు చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసుకొని అతని ఖడ్గముతో అతని తలని ఛేదించినట్లు బైబిల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులరా, దావీదు యుద్ధ వస్త్రాలు, కవచము, లేకపోతే ఈ శిరస్త్రాణము, ఈ మైమరువు ఇవన్నీ ధరించుకొని యుద్ధానికి వెళ్ళలేదు. కానీ దేవుని వాక్యానికి సాదృశ్యమైన వాటిని ధరించుకొని యుద్ధానికి వెళ్ళాడు. తర్వాత గొల్లాతు తన సైన్యాన్ని, తనకున్న బలాన్ని, తన దగ్గర ఉన్న ఈటను నమ్ముకొని యుద్ధానికి వస్తే దావీదు వాటన్నిటిని కాదు కానీ దేవుని నమ్ముకొని యుద్ధానికి వచ్చినాడు. ప్రియులారా, మనం దేవుని నమ్మి ఏదైనా చేయగలుగుతాం. దేవుని మీద విశ్వాసము చేత ఏదైనా చేయగలుగుతాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యేసుక్రీస్తుదని మనము నమ్మితే ఏదైనా మనము చేయగలుగుతాం. లేకపోతే మన సొంత బలం, మన సొంత తెలివి, మన సొంత శక్తి, మనకున్న డబ్బు,
లేకపోతే వీటిని దేన్ని ఆధారం చేసుకున్నా మనము గెలవలేము. మనము ప్రభువుని ఆధారం చేసుకుంటే మాత్రమే గెలవగలుగుతాం. కాబట్టి మనం ప్రభువుని ఆధారం చేసుకొని బ్రతకాలి. దావీదు ప్రభువుని ఆధారం చేసుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఒకే రాయితోనే గొల్యాతును చావగొట్టగలిగినాడు. కారణం ఏంటంటే దేవుని మీద ఉన్న విశ్వాసం. నీకు నాకు యేసుక్రీస్తునందు ఉన్న విశ్వాసము అది స్థిరమైనదైతే అదే విశ్వాసంతో నేను కాదు చేసేది నా ప్రభువు చేస్తాడనేటటువంటి ఉద్దేశంతో మనం చేస్తే ఏ పనైనా మనం చేయగలుగుతాం. ఎంత గొప్ప కార్యమైనా మనం చేయగలుగుతాం. ఇది నేనే చేస్తున్నాను అనుకుంటే ఏది మనం చేయలేము. లేకపోతే ఇది నా బంధువులు ఉన్నారు కాబట్టి చేస్తాను అనుకుంటే చేయలేము. నాకు డబ్బు ఉంది కాబట్టి నేను చేస్తాను అనుకుంటే చేయలేము. నాకు తెలివి ఉంది కాబట్టి నేను చేస్తాను అనుకుంటే చేయలేము. కేవలము తెలివిని ఆధారం చేసుకొని, లేకపోతే బలాన్ని ఆధారం చేసుకొని, బలగాన్ని ఆధారం చేసుకొని, గుర్రాలను ఆధారం చేసుకొని, రథాలను ఆధారం చేసుకొని, సైన్యాన్ని ఆధారం చేసుకొని, ఈటను ఆధారం చేసుకొని గెలవలేము. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకుంటే, యేసుక్రీస్తుని ఆధారం చేసుకుంటే మనము గెలవగలుగుతాం. కాబట్టి యేసుక్రీస్తు మీదే ఆధారపడి మనము బ్రతకాలి. దేనికైనా, ఏ విషయానికైనా యేసుక్రీస్తు మీద ఆధారపడి మనం బ్రతకాల్సినటువంటి అవసరమే ఉంది. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం చూస్తే ఇక్కడ 5 రాళ్ళు తీసుకొని దావీదు వెళ్ళి ఒక రాయితో కొట్టాడు. ఒకే రాయితో కొట్టడం, ఒకే రాయితో కొట్టిన వెంటనే గొల్యాతు చనిపోయినాడు. ఇక్కడ మనం ఈ 5 రాళ్ళు ఒకసారి ఆలోచన చేస్తే ఈ రాళ్ళు మనమే. ఈ రాళ్ళు మనమే. ఎలా ఉండాలి ఈ రాళ్ళు అంటే చూడండి. ఈ యొక్క రాళ్ళు ఒకటి మాట అనేటటువంటి రాయిగా మనం ఉండాలి. అంటే యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. యోబు తన నోటి మాట చేతనైనను పాపము చేయలేదని రాయబడ్డది. యోబు తన నోటి మాట చేత కూడా పాపము చేయలేదు. ఇప్పుడున్న క్రైస్తవులు అనబడిన అనేకులు నోటి మాట చేతనే కాదు, క్రియల చేత, చేష్టల చేత కూడా, నడవడికల చేత కూడా పాపం చేస్తూ ఉన్నారు. ఇది దేవునికి అసహాయమైన కార్యము. కాబట్టి వీటివి వదిలిపెట్టాలని దేవుని వాక్యం మనల్ని ఖండిస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే మాట చేతనైన యోబు పాపం చేయలేదు. యేసు ప్రభు కూడా ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన ఏ పాపం చేయలేదని రాయబడి ఉంది. కాబట్టి మనం నోట ఏ కపటం లేకుండా, నోటి మాట చేతనైన పాపం చేయకుండా బ్రతకాలి. అది సజీవమైన రాయి. అలాంటి రాయిగా నీవు నేను బ్రతకాలి. తర్వాత రెండవదిగా మనం చూస్తే ప్రవర్తన అనే రాయి. ప్రవర్తన విషయంలో మనకు జ్ఞాపకం వస్తాడు ఒక వ్యక్తి. ఎవరా వ్యక్తి అంటే యోసేపు. ప్రవర్తనను కాచుకున్న వ్యక్తుల్లో ఎవరంటే మొట్టమొదట మనకు జ్ఞాపకం వచ్చేది యోసేపు. యోసేపు తన ప్రవర్తనను కాచుకున్నాడు. ఆ యొక్క పోతిఫర్ భార్య చైనించమని అతన్ని బలవంతం చేసినప్పటికీ కూడా వస్త్రాన్ని ఆమె చేతులు వదిలిపెట్టి అక్కడి నుంచి పారిపోయినాడు. అందుకే యవనస్తులు మీ యవనస్తుల నుండి పారిపోండని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రవర్తన విషయంలో ప్రవర్తనను కాపాడుకునే రాయిగా నువ్వు నేను మనము ఉండాలి. మూడవదిగా మనం చూస్తే ప్రేమ అనే రాయి. ప్రేమ. చాలామంది విశ్వాసం అంటారు కానీ ప్రేమ ఉండదు. ప్రేమ లేనివాడు వ్యర్థుడని పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ లేనివాడైతే వ్యర్థుడు అని చెప్తున్నాడు. నేను కొండలను పెకలించగలిగిన విశ్వాసం నాకున్నా, దేవదూతల భాషలు మాట్లాడే వరం నాకున్నా, బీదలకు కాల్చుటకు నా శరీరాన్ని అప్పగించిన వాడినైనా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రేమ లేని వాళ్ళమైతే వ్యర్థులం. ప్రేమ అనే రాయిగా నువ్వు నేను మనం బ్రతకాలి. ఆ నున్నని రాళ్ళు ఎవరు అంటే విశ్వాసమైన మనమే. కాబట్టి మాట విషయంలో కూడా తప్పు చేయని రాయిగా, ప్రవర్తన విషయంలో ప్రవర్తన కాపాడుకునే రాయిగా, ప్రేమ విషయంలో ప్రేమను పంచుకునే రాయిగా మనం ఉండాలి. ఇతరులను ప్రేమించే రాయిగా, సహోదరులను ప్రేమించే రాయిగా మనము ఉండాలి. తర్వాత 4వది పవిత్రతలోను. చూడండి, పవిత్రత అనే రాయిగా మనం బ్రతకాలి. పవిత్రతలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి మనకు జ్ఞాపకానికి వస్తాడు. ఎవరా వ్యక్తి అంటే దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో వ్రాయబడ్డది. అతడు తనను తాను పవిత్రపరచుకోవడానికి, అపవిత్రపరచుకోనకూడదని రాజుల భోజనాన్ని నిరాకరించినాడు. మనం నిరాకరిస్తామా?
మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదని రాజుల భోజనాన్ని నిరాకరించగలుగుతామా? దానియేలు తనను తాను అపవిత్రపరచుకోకూడదని తన పవిత్రతను కాపాడుకోవడానికి రాజుల భోజనాన్ని సహితము విసర్జించినాడు. కాబట్టి మనం అలాంటి పవిత్రత కలిగి జీవించేటటువంటి రాయిగా మనం ఉండాలి. ఐదవదిగా మనం చూస్తే విశ్వాసం అనే రాయి. విశ్వాసం అనే రాయి. మనం విశ్వాసమైన రాయిగా ఉండాలి. విశ్వాస విషయంలో మనం గత వారంలో చూసాం. విశ్వాస వీరులు అని మనం చూస్తున్నాం. విశ్వాస వీరులైన ముగ్గురు యవనులని, ముగ్గురు వ్యక్తులను మనం చూస్తాం. ఎవరు ముగ్గురు వ్యక్తులు అంటే మేషక్, షద్రక్, అబేద్నెగో. వారు విశ్వాస జీవితంలో వారు చాలా ధైర్యంగా గడపగలిగినారు. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం ధైర్యంగా ప్రాణ త్యాగానికైనా ఇష్టపడి మనం విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి. విశ్వాస జీవితాన్ని కాపాడుకునే రాయిగా మనం బ్రతకాలి. కాబట్టి ప్రియులరా, దావీదు వాడిన రాళ్ళు, ఒక రాయి మాటకు, రెండో రాయి ప్రవర్తనకు, మూడో రాయి ప్రేమకు, నాలుగో రాయి పవిత్రకు, ఐదవ రాయి విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి మనం మాట విషయంలో తప్పు చేయని వారముగా, తర్వాత ప్రవర్తన విషయంలో తప్పు చేయని వారముగా, ప్రేమ విషయంలో తప్పిపోని వారముగా, మనము విశ్వాస విషయంలో, పవిత్రత విషయంలో తప్పిపోని వారంగా, విశ్వాస విషయంలో తప్పిపోని వారముగా బ్రతకాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి అట్టి జీవితాన్ని మనం కలిగి ఉంటే మనకు క్షేమం. అట్టి జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. కలిగి ఉన్నారా? కలిగి ఉంటే ఇంకా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. కలిగి ఉండలేదా? ఈ రోజు నుండైనా అలాంటి జీవితం కలిగి ఉండడానికి, దావీదు లాంటి జీవితం, దేవుని మీద ఆధారపడే జీవితం, పవిత్రతను కాపాడుకునే జీవితము, పరిశుద్ధతను కాపాడుకునే జీవితము, సాక్ష్యాన్ని కాపాడుకునే జీవితము కలిగి ఉండడానికి ఈ రోజు నుండైనా నేర్చుకోవడానికి ఇష్టపడు. ప్రభు దగ్గరికి రా. ప్రభు అనుసమైన నన్ను క్షమించమని చెప్పు. తప్పకుండా క్షమిస్తాడు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపాన్ని క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు అని రాయబడి ఉంది. కాబట్టి రండి, ఒప్పుకోండి, విడిచిపెట్టండి, పాపక్షమాపణ పొందండి, పరిశుద్ధులు కండి, పరలోకానికి హక్కుదారులు కండి. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు, మా ప్రాణ రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. చెప్పబడిన మాటలు మీవి, ప్రజలు మీ వారు. మీ మాటల చేత మీ ప్రజలను మీరే సిద్ధపరచమని, రక్షించమని, సహాయం ఇచ్చేమని, మేలు ఇచ్చేమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.